బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ లో జ్యోతి కూడా ఓ పార్టిసిపెంట్. అయితే ఈమె పెళ్ళాం ఊరెళ్తే చిత్రంలో ఓ పాత్రని పోషించింది. ఈ చిత్రంలో పెళ్ళాం ఊరెళ్తే వారింటికి వెళ్లే క్యారెక్టర్ జ్యోతిది. ఈ చిత్రం తర్వాత ఆమె మంచి పాపులర్ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ పై ఆమె స్పందిస్తూ, పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో నేను చేసిన పాత్రతో అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. పెళ్ళాం ఊరెళ్తే జ్యోతి ఎంట్రీ ఇస్తుందని జనాల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఎవరి పెళ్ళాం ఊరెళ్లినా వారింటికి నేను వెళ్లిపోతాననుకున్నారు. జనాలు నన్ను అలా ఊహించుకోవడం చాలా బాధగా అనిపించింది. ఈ క్యారెక్టర్ నుంచి బయటపడటానికి నెగటివ్ రోల్స్, కామెడీ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల అండ లేకపోయేసరికి నేను ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కాని నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త నట్టేట ముంచాడు. పెళ్లి తర్వాత 9 నెలలకే బాబు పుట్టాడు. ఆ బాబు గురించి ఆలోచిస్తూ నా భర్తతో చిన్న చిన్న గొడవలు రావడంతో మళ్లీ హైదరాబాద్ కి వచ్చేశాను. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా హైదరాబాద్ కు వచ్చిన నాకు ఏం చేయాలో తెలియలేదు. ఈ క్రమంలో ఇల్లు దొరక్క అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడ్డాను. నేను చేయని తప్పుకు నా జీవితాన్ని చించిన విస్తరాకులా చేసేశారు. కాని నా బలం నా కొడుకు. ఈ జీవితమే వద్దనుకున్న నాకు కొడుకు రూపంలో దేవుడు బుద్ధి చెప్పాడు. అందుకే వాడి కోసమే బతుకుతున్నా. ఎందుకంటే నేను నా భర్త చేసిన తప్పుకు వాడు అనాథలా మారకూడదు అని నటి జ్యోతి చెప్పుకొచ్చింది. ఆమె రియల్ లైఫ్ స్టోరీని విని మిగతా పార్టిసిపెంట్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. తెరపై నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే జ్యోతి జీవితం వెనక ఇంత విషాద గాథ ఉంది. అందరికీ బిగ్ బాస్ షో ద్వారా తెలియజేసింది నటి జ్యోతి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.